MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. సార్ ఆపరేషన్ సింధూర్ జరిగి ఇప్పటికి 2 months గడిచిపోయింది సార్. మనమేమో ఒక యుద్ధాన్ని గెలుచుకున్నాము, విజయాన్ని మాత్రమే చూడాలి అనుకుంటున్నప్పుడు వస్తున్నటువంటి డౌట్స్ ఉన్నాయి సార్. యాక్చువల్గా మనకి ఎంత నష్టం జరిగింది, ఎన్ని ఫైటర్ జెట్లు కూలిపోయాయి? Operation Sindoor will restart. రాహుల్ గాంధీ అడిగిన స్టేట్మెంట్ ఎన్ని ఎకరాట్ పోయింది అనేది ఎగ్జాక్ట్లీ చైనీస్ వాళ్ళు చేసిన క్యాంపెయిన్ అంటున్నారు. ఇక అన్ని మార్క్డ్ ఇమేజెస్, లేనిపోయిన ఇమేజెస్, పాత క్రాష్ ఇమేజెస్ అన్ని తీసి ఇదో రఫాల్ పడిపోయింది. That he was asking the same information which Chinese were asking. సార్ ఇప్పుడు చివరికి పాకిస్తాన్ అయినా మాకు ఎంత నష్టం జరిగింది అనేది చెప్పుకుంటోంది, భారత్ ఎందుకు చెప్పుకోవట్లేదు? ఒక పారదర్శకత అనేది ఉండాలి, ఎందుకంటే డిఫెన్స్ సిస్టమ్ మీద పెట్టేదంతా మన డబ్బే కదా, చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఒక టెర్రర్ ఆపరేషన్ జరిగింది, 4 చంపేశాం, వాళ్ళ సిగ్నల్ మాకు దొరికింది, వాళ్ళు శాటిలైట్ సిగ్నల్ యూజ్ చేశారు. మనం కూడా చెప్పారనుకోండి, ఎస్ వాళ్ళు రఫేల్ కొట్టారు, లేకుంటే మనం కొట్టాము, ఇట్లా జరిగిందంటే వాళ్ళు నెక్స్ట్ టైం వాళ్ళకి అర్థమైపోతుంది. సో మిలిటరీ సీక్రెట్స్ అని ఉంటుంది. పాకిస్తాన్ ఏం చెప్తున్నారు, వాళ్ళ డ్యామేజ్ జరిగింది ఏదని చెప్తున్నారు, కానీ మన వైపు ఎక్కడ? నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత బోల్డ్ అన్ని డౌట్స్ని వెల్లడిస్తున్నాయి అటు పాకిస్తాన్ ఇటు చైనా. అక్కడ ఫైటర్ జెట్లకి ఎలాంటి నష్టం జరిగింది, భారతదేశం ప్రయోగించినటువంటి రఫేల్ని మేము కూల్చేసాము అని పాకిస్తాన్ చెప్తుంటే చైనా కూడా అదే వాదనని వినిపిస్తోంది. ఎట్ ద సేమ్ టైం లష్కరే తోయిబా కమాండర్ హఫీజ్ సయీద్ని మేము అప్పగిస్తాము అనేటువంటి మాట ఎందుకని బిలావల్ భుట్టో ఇప్పుడు చేస్తున్నారు. ఓవరాల్గా అటు టెర్రరిజంతో పాటుగా ఇటు ఆయుధాలు, వీటన్నిటికీ సంబంధించి ఏం జరుగుతోంది, వాటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచ్చాతిల్ గారు. సార్ నమస్తే. సార్ ఆపరేషన్ సింధూర్ జరిగి ఇప్పటికి 2 months గడిచిపోయింది సార్. మనమేమో ఒక యుద్ధాన్ని గెలుచుకున్నాము, విజయాన్ని మాత్రమే చూడాలి అనుకుంటున్నప్పుడు వస్తున్నటువంటి డౌట్స్ ఉన్నాయి సార్. యాక్చువల్గా మనకి ఎంత నష్టం జరిగింది, ఎన్ని ఫైటర్ జెట్లు కూలిపోయాయి, అందులో సుఖాయిలు ఉన్నాయా, ఇవన్నీ ఉన్నాయి కదా సార్. యాక్చువల్గా ఎలా చూస్తున్నారు దీన్ని? ఆన్సర్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదంటారా? ఒక ఎయిర్క్రాఫ్ట్ కూలి కింద పడినప్పుడు దాని డెబ్రీ ఎక్కడానికి కనిపించాలి కదా. మన దగ్గర ప్రతి మనిషి దగ్గర మొబైల్ ఫోన్ ఉంది ఇండియాలో. ఎక్కడ పడినా కానీ వాడు వెళ్ళి ఫస్ట్ షాట్లు తీసుకుంటారు. మీరు చూసుంటారు, క్రాష్ అయినప్పుడు ఏదైనా మనం పెద్ద ఎయిర్క్రాఫ్ట్ కాకుండా చిన్న ఎయిర్క్రాఫ్ట్ కూడా మన హకీంపేట్ వైపు నుంచో ఎక్కడైనా క్రాష్ అయితే కూడా, ఇప్పుడు జరగలేదులే రీసెంట్లీ, మంచిది, ముందు జరుగుతుంటే వెళ్ళి అందరు వీడియో తీసుకుంటారు. పంజాబ్ వైపు కానీ రాజస్థాన్ వైపు కానీ అది అక్కడే పడాలి కదా, పడిచ్చి ఎందుకు ఫోటోలు కనిపించట్లేదు? సో ఆబ్వియస్లీ ఎయిర్క్రాఫ్ట్ కూలిపోయింది అంటున్న దాని కాదు, ఎయిర్క్రాఫ్ట్లో జరిగిన లోపాల వల్లే జరిగిందని చెప్పి డస్సా నిన్న ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు, వాళ్ళ అఫీషియల్ స్టేట్మెంట్. వాళ్ళకి ప్రతి ఎయిర్క్రాఫ్ట్ కీ వాళ్ళ దగ్గర ఉంది, ఫిజికల్ కీ కాదు, ఒక డిజిటల్ కీ ఉంది వాళ్ళ దగ్గర. ఎందుకంటే ఏదైనా లోపం వస్తే రిమోట్లీ కూడా వాళ్ళు సాఫ్ట్వేర్ అప్డేషన్ కానీ మిగతా అన్ని వాళ్ళు అక్కడి నుంచి చేస్తుంటారు, ఫ్రాన్స్ నుంచి. ఇప్పుడు మనం చూసాం, మన F-35 తీసుకొచ్చారు, ల్యాండ్ చేయించారు ట్రివాండ్రంలో, ఫ్యూయల్ అని చెప్పారు, దాని తర్వాత హైడ్రాలిక్ ఇష్యూ అని చెప్పారు. లాస్ట్ ఇప్పుడు 25 రోజుల తర్వాత 22 రోజుల తర్వాత దాన్ని ఇప్పుడు హ్యాంగర్లో తీసుకెళ్ళారు రిపేర్ చేయడానికి. బ్రిటిష్ టెక్నీషియన్స్ అందరు వచ్చారు. ఇట్లాంటి సాఫిస్టికేటెడ్ ఎయిర్క్రాఫ్ట్, అది సుఖాయ్ ఉండొచ్చు, పాత జాగ్వార్ ఉండొచ్చు, ఇప్పుడు కూడా మన దగ్గర జాగ్వార్ ఉంది, అది పాత డసా వాళ్ళు తయారు చేసింది అది కూడా. అండ్ దెన్ ఇప్పుడు కొత్త ఉన్న వెర్షన్ రఫేల్ ఉంది మన దగ్గర. ఎయిర్క్రాఫ్ట్లో ఎప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు జరిగిన దాంట్లో కూడా చాలా క్లియర్గా ఏం చెప్తాం, ఒక ఎయిర్క్రాఫ్ట్కి ఏదో డ్యామేజ్ జరిగింది, వాళ్ళు యూజ్ చేసిన వర్డ్ ఫ్యాక్టరీసైడ్. ఫ్యాక్టరీసైడ్ అంటే ఫ్యామిలీ కూడా ఒకరొకరిని చంపినప్పుడు ఫ్యాక్టరీసైడ్ అంటారు, నాన్నగారు అబ్బాయి ఆ నాన్నగారిని చంపినప్పుడు ఫ్యాక్టరీసైడ్ అంటారు దాన్ని. అట్ ద సేమ్ టైం ఆర్మీ పార్లెన్స్లో ఫ్రెండ్లీ ఫైర్ అంటారు దాన్ని. అంటే మనం గుర్తుంటుంది మీకు, కార్గిల్ వార్ టైంలో కూడా, దానికన్నా తర్వాత కూడా మనకు 2-3 ఇన్స్టెన్సెస్లో అభినందన్తో జరిగిన ఒక ఎన్కౌంటర్, ఆ టైంలో ఒక మనకు హెలికాప్టర్ ఒకటి క్రాష్ అయింది మనది.
5-6 మంది చనిపోయారు. పెద్ద హెలికాప్టర్, రష్యన్ హెలికాప్టర్. దాంట్లో ఫ్రెండ్లీ ఫైర్, అది మన తరఫు నుంచి కొట్టిన మిసైల్ వెళ్ళి కొట్టిందన్నమాట దాన్ని. ఆ పైలట్స్ ఇద్దరు ఉంటారు కదా దాంట్లో, వాళ్ళు ఆ హెలికాప్టర్ని ఆ రేంజ్లో ఆ ఏరియాలో తీసుకురాకూడదు, ఎందుకు తీసుకొచ్చారు, ఆ మిసైల్ వచ్చి మన దాని మీద కొట్టింది. ఎందుకంటే మిసైల్స్ అనేది హీట్ సీకింగ్ మిసైల్స్ ఉంటుంది. ఒకసారి ఫైర్ చేసినప్పుడు మిసైల్స్ ఏదైనా హీట్ సీకింగ్ ఇంజిన్ ఏదైనా ఉంటే దాన్ని ఎంట పడుతుంది అనమాట. సో ఆబ్వియస్లీ జరిగింది అప్పుడు. ఈసారి ఏం జరిగిందో మనకు తెలియదు. సో డస్సా ఏమంటున్నారు, 17,000 ఫీట్లో ఏదో ఒక ఇష్యూ జరిగింది, వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ అంటున్నారు. రఫాల్ కూడా ఒక డసాల్ట్, అంటే ఈ కంపెనీ తయారు చేసే కంపెనీ పేరు డసా ఏవియేషన్. వాళ్ళు అంటున్నారు మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం, ఏదో జరిగింది, వీ డోంట్ నో వాట్ హ్యాపెండ్, క్రాష్ ఏం జరగలేదు అని చెప్తున్నారు. చైనీస్ ఎంబసీస్ వరల్డ్ వైడ్, ఇది మన స్టేట్మెంట్ కాదు, దిస్ ఇస్ ద ఫ్రెంచ్ కంపెనీ స్టేట్మెంట్, వీళ్ళు కావాలని చెప్పి మా మీద ఒక క్యాంపెయిన్ నడిపిస్తున్నారు చైనా. ఎందుకంటే చైనా ఇదే ఎయిర్క్రాఫ్ట్ చాలా కంట్రీస్కి అమ్మడానికి ట్రై చేస్తున్నారు. ఆల్రెడీ పాకిస్తాన్ వాళ్ళకి దొరికారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఎవరు వాళ్ళకి ఎయిర్క్రాఫ్ట్ ఇవ్వరు, రష్యన్స్ ఇవ్వరు, కానీ యూఎస్ వాళ్ళు కూడా ఇవ్వరు వాళ్ళకి. ముందు F-16 ఎందుకు ఇచ్చారంటే ఆఫ్ఘనిస్తాన్లో ఫైట్ చేయడానికి ఇచ్చారు. దాంట్లో స్పెసిఫిక్ కండిషన్ కూడా ఏం పెట్టారంటే టు ఫైట్ టెర్రరిస్ట్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పి ఎయిర్క్రాఫ్ట్ ఇచ్చారు, ఇంక దేనికి వాడకూడదు అని చెప్పి. అప్పుడు కూడా మన వ్యతిరేకంగా వాడుకుంటున్నారు వాళ్ళు, కానీ వాళ్ళు చూపించేదని మేము చైనీస్ ఎయిర్క్రాఫ్ట్ వాడుకుంటున్నాం అని చూపిస్తున్నాం. ఈ కేసులో కూడా మనకి ఒక యుద్ధం జరిగితే లాస్ ఉంటుంది. లెట్ us బి వెరీ ప్రాక్టికల్ అబౌట్ ఇట్. ఈ రాహుల్ గాంధీ అడిగిన స్టేట్మెంట్ ఎన్ని ఎయిర్క్రాఫ్ట్ పోయింది అనేది ఎగ్జాక్ట్లీ చైనీస్ వాళ్ళు చేసిన క్యాంపెయిన్ అంటున్నారు. అది ఇప్పుడు మనం చెప్పట్లేదు. అగైన్ డసా ఏవియేషన్ ఈజ్ సెయింగ్ ఇట్ దట్ చైనీస్ ఎంబసీస్, చైనీస్ వరల్డ్ వైడ్ వాళ్ళ మార్కెటింగ్ టీమ్స్ ఏం చేశారంటే అన్ని మార్క్డ్ ఇమేజెస్, లేనిపోయిన ఇమేజెస్, పాత క్రాష్ ఇమేజెస్ అన్ని తీసి ఏదో రఫాల్ పడిపోయిందని. వీళ్ళేమంటున్నారు, పడిపోయింది అంటున్నారు కదా, చూపియండి మాకు ఒక వీడియో చూపియండి, ఇండియా వైపు నుంచి తీసిన ఒక వీడియో మాకు చూపియండి. పాకిస్తాన్ వైపు పడదు అనుకోండి, పాకిస్తాన్ వైపు మీరు చూపించచ్చు కదా, మీకు ఏం లేదు. అక్కడ కూడా మీరు మాఫ్డ్ ఇమేజెస్ చూపిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎయిర్క్రాఫ్ట్ బార్డర్ క్రాస్ చేయలేదు, ఇటువైపునే ఉండేది. ఏదో టెక్నికల్ ఇష్యూ జరిగింది, 17,000 ఫీట్ అని చెప్తున్నారు వాళ్ళు చాలా క్లియర్గా. ఎందుకంటే ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ దానికన్నా పైన కూడా వెళ్తుంది చాలా మటుకు హైట్లో, కానీ ఏదో జరిగింది. వెరీ స్ట్రేంజ్లీ దాంట్లో నిన్న జరిగిన ప్రెస్ నోట్లో ఒక వర్డ్ యూజ్ చేశారు, ట్రైనింగ్ ఫ్లైట్ అంటున్నారు. సో ఐ వాజ్ వండరింగ్, ఈ వార్ జరిగే టైంలో ట్రైనింగ్ ఫ్లైట్ ఏంటనేది. సో అది కూడా ఒక క్లారిఫికేషన్ రావాల్సి వస్తుంది అనమాట. ఎయిర్ మార్షల్ భారతి అప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ టైంలో చాలా క్లియర్గా చెప్పారు, లాసెస్ ఆర్ ఎ పార్ట్ ఆఫ్ ద వార్, జరుగుతుంది. బంగ్లాదేశ్ వార్లో మన వైపు, అప్పుడు బంగ్లాదేశ్ వైపు మనకు ఎక్కువ ఎయిర్క్రాఫ్ట్ మనం కోల్పోలేదు, కానీ పాకిస్తాన్ వైపు మనం ఆల్మోస్ట్ 70 ఎయిర్క్రాఫ్ట్లు పోయినాయి మనది. చాలా పెద్ద వార్ ఉండేది, చాలా రోజులు నడిచింది 71 వార్. సో ఆ 71 వార్లో మనకు ఎట్లా అప్పుడు కూడా నష్టాలు ఉంటాయి. ఏ యుద్ధం జరిగినా కానీ సోల్జర్స్ చనిపోతారు, ఎయిర్క్రాఫ్ట్ దెబ్బతింటుంది, నేవల్ అసెట్స్ మీద అటాక్ ఉంటుంది, అన్నీ జరుగుతుంది. కానీ మినిమైజ్ చేయడానికి ట్రై చేస్తారు ఏ ఆర్మీ అని. కానీ ఇప్పుడు యుక్రెయిన్ రష్యా వార్ చూడండి, 1,00,000 మంది ఇక్కడ చనిపోయారు, 1,00,000 మంది అక్కడ చనిపోయారు. వీఆర్ నాట్ టాకింగ్ సివిలియన్స్, ఆర్మీ. ఆలోచించండి, ఆర్మీ అంటే ఆర్మ్ ఫోర్సెస్ అని చెప్పొచ్చు వాళ్ళది, మెయిన్లీ వాళ్ళ ఆర్మీయే, ఎందుకంటే నేవల్ అసెట్స్ ఎక్కువ ఏరియాలు లేవు అన్నమాట. ఈ ప్రాబ్లం మన దగ్గర ఎక్కడ జరిగిందంటే రాహుల్ గాంధీ కానీ మిగతా వాళ్ళు అడిగేదే స్టేట్మెంట్ చైనా అడుగుతున్నారు. సో రఫాల్ ఏమంటున్నారంటే, డసా ఏమంటున్నారు, కావాలని చెప్పి చైనా వాళ్ళ ఏజెంట్ని కూడా ఎంప్లాయ్ చేసుకున్నారు దీంట్లో. రఫాల్ అని అడుగుతున్నారు. ఎందుకంటే రఫాల్ ఈ ఎయిర్క్రాఫ్ట్ని చాలా నేషన్స్కి అమ్మారు ఆల్రెడీ. ఈజిప్ట్, ఖతార్ వీళ్ళందరూ కొనుక్కున్నారు, ఇంకా కొత్త నేషన్స్కి అమ్ముతున్నారు. సో ఎక్కడైనా డౌట్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు చైనీస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇచ్చారు, అజర్బైజాన్కి ఇచ్చారు, పాకిస్తాన్కి ఇచ్చారు, పని చేయలేదు. మనం చూసాం కదా, మనం ఈజీగా కొట్టేసాం మొత్తం వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇప్పుడు నెక్స్ట్ ఒక కంట్రీకి ఎలాంటి వాళ్ళు తీసుకోరు. అదే టైంలో మన బ్రహ్మోస్ ఇంత ఎఫెక్టివ్గా మనం యూజ్ చేసినప్పుడు ఏమైందంటే, ఆల్రెడీ ఫిలిపీన్స్ మన దగ్గర నుంచి 2 బ్రహ్మోస్ కొనుక్కున్నారు, 2 బ్యాటరీస్లో చాలా మటుకు మిసైల్స్ ఉంటుంది ఎక్స్ట్రా. 2 బ్యాటరీస్ కొనుక్కు ఇప్పుడు ఇంకా 2 అంటున్నారు. ఇప్పుడు చాలా మటుకు కంట్రీస్ గ్రీస్ అడుగుతున్నారంట మన వైపు నుంచి కావాలని చెప్పేసి. సో అమ్మొచ్చు అది. ఈవెన్ దో ఇట్స్ అ రష్యన్ జాయింట్ వెంచర్ రష్యాతోని, కానీ మనకు 51% స్టేక్ ఉంది. సో వీ హ్యావ్ అ హయ్యర్ సే ఇన్ దట్ అనమాట. ఈ జరిగిన దాంట్లో కూడా చాలా క్లియర్గా ఏంటంటే, ఒక యుద్ధం జరిగినప్పుడు మెచ్యూరిటీ మెయింటైన్ చేసుకోవాలి పొలిటికల్ పార్టీస్. మన వైపు నుంచి చూస్తున్న బీజేపీ వైపు నుంచి దానికోసం బీజేపీ కానీ మిగతా పార్టీస్ కూడా, ఈవెన్ శరద్ పవార్ లాంటి పార్టీ కానివ్వండి, మిగతా ఈవెన్ మమతా బెనర్జీ కూడా వాళ్ళు ఎక్కువ లొల్లి చేయలేదు. రాహుల్ గాంధీ ఒక్కరే కన్సిస్టెంట్గా సరెండర్ అని చెప్తున్నారు. సరెండర్ అంటే మీ ఆర్మీ సరెండర్ అయ్యారనమాట. మోదీ కాదు, మోదీ పేరు చెప్తున్నాడు కానీ ఇట్స్ ఆబ్వియస్లీ ఆర్మీ వేరస్ నోబడీ సరెండర్డ్. అందరికి తెలుసు ఎవరు డీజీఎంఓ కాల్ చేశారో, పాకిస్తాన్ డీజీఎంఓ మనకు కాల్ చేశారని చెప్పి ఎన్నోసార్లు వాళ్ళే చెప్తున్నారు.
మా నూర్ఖాన్ ఎయిర్ బేస్ మొత్తం పోయిందని వాళ్ళే చెప్తున్నారు. 4 F-16 పోయింది అంటున్నారు, వాళ్ళకి అవాక్స్ పోయింది అంటున్నారు వాళ్ళు. ఇదంతా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్. బ్రహ్మోస్ కొట్టినప్పుడు మాకు 30 సెకండ్లే ఉండే రియాక్ట్ చేయడానికి అని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా మన వైపు నుంచి రాహుల్ గాంధీ కన్సిస్టెంట్గా అటాక్ చేస్తున్నా అర్థం కావట్లేదు. ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే చైనీస్ వాళ్ళు ఉపయోగించిన వన్ ఆఫ్ ద ఏజెంట్స్ ఆఫ్ చైనా వాజ్ రాహుల్ గాంధీ ఆబ్వియస్లీ. ఎందుకంటే చాలా క్లియర్గా తెలిసిపోయింది దట్ హీ వాజ్ ఆస్కింగ్ ద సేమ్ ఇన్ఫర్మేషన్ విత్ చైనీస్ వేర్ ఆస్కింగ్. చైనీస్ వాళ్ళు అడుగుతున్న అదే ఇన్ఫర్మేషన్ రాహుల్ గాంధీ ఎక్కడ పడ్డది చెప్పండి మాకు, అప్పుడు తెలిసిపోతుంది కదా చెప్తే. కానీ చెప్పరు మన వాళ్ళు. ఏ జరిగినా కానీ ఆర్మీలో ఎయిర్ ఫోర్స్లో అన్లెస్ పబ్లిక్ ఏరియాలో వచ్చి పడింది అనుకోండి, అప్పుడు దే విల్ గివ్ అ స్టేట్మెంట్. కానీ పబ్లిక్ ఏరియాలో ఎక్కడ ఏం పడలేదు. ఆ ఎయిర్క్రాఫ్ట్ పాసిబ్లీ తిరిగి వస్తున్నప్పుడు రన్వేలో దిగిందో లేదో, ఏదో డ్యామేజ్ అయిందో ఏదో అయి ఉంటుంది. సో దానికోసం రఫేల్ సేస్ 1 ఎయిర్క్రాఫ్ట్ ఈజ్ అవుట్ ఆఫ్ సర్వీస్. వాళ్ళు యూజ్ చేసిన వర్డ్ అది, అవుట్ ఆఫ్ సర్వీస్. సో ఇఫ్ ఇట్ ఇస్ రైట్ ఆఫ్ సింపుల్. అదర్వైజ్ వాళ్ళు రీప్లేస్ చేస్తారంటే దాన్ని రీప్లేస్ చేస్తారు రేపు. ఇది మన కార్ కొనేటప్పుడు ఉంటుంది. ఒక సంవత్సరం లోపల పని చేయకపోతే మొత్తం చాలా పెద్ద ప్రాబ్లం ఉంటే దాన్ని మెయింటెనెన్స్ చేయకపోతే దాన్ని రిటర్న్ చేసిస్తారు. ఇప్పుడు మనం చూసాం ట్రివాండ్రంలో వచ్చిన ఎయిర్క్రాఫ్ట్ కూడా అదే. ఫస్ట్ వాళ్ళు ఏమన్నారు, లో ఫ్యూయల్ అన్నారు. లో ఫ్యూయల్ తర్వాత చూస్తే హైడ్రాలిక్ అన్నారు. హైడ్రాలిక్ కోసం వాళ్ళ HMS ప్రిన్స్ ఆఫ్ వేల్స్ నుంచి ఒక హెలికాప్టర్ క్రూని తీసుకొచ్చారు. వాళ్ళు ట్రై చేస్తారు, వాళ్ళతో కాలేదు. మళ్ళీ వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోయారు. మళ్ళీ కొత్త టీం మొన్న వచ్చారు ఒక 40 మంది వచ్చారు వాళ్ళు రిపేర్ చేయడానికి. సో ఇదేదో చిన్న ఎయిర్క్రాఫ్ట్ కాదు. ఇదే కార్ రిపేర్ చేయడమో లేకుంటే ఒక 2 వీలర్ రిపేర్ చేయడం కాదు. ఇది $100 మిలియన్ ఎయిర్క్రాఫ్ట్ అంటే ఆలోచించండి దాని యాక్చువల్ రేట్ ఎంత ఉంటుంది మన ఇండియన్ కరెన్సీలో. సో ఆబ్వియస్లీ దీన్ని ఒక మెచ్యూర్ వేగా డీల్ చేయాల్సి వస్తుంది. ఇజ్రాయెల్లో చూడండి, ఇజ్రాయెల్లో వాళ్ళు ఇంతమంది ఇవాళ కూడా వాళ్ళు 4 సోల్జర్స్ని కోల్పోయారు. 5 ఇవాళ యంగ్ పీపుల్ 19-20 సంవత్సరాల సోల్జర్స్ గాజాలో. సో వాళ్ళు అడగరు, వాళ్ళ అపోజిషన్ పార్టీస్ అడగరు ఎక్కడ పడ్డారు అది చెప్పండి, మాకు ఎక్కడ పడ్డది ఇక్కడ చెప్పండి. మిసైల్స్ వచ్చి వాళ్ళ మీద కూడా పడ్డది కదా, హైఫాలో పడ్డది, టెలవీవ్లో పడ్డది. కానీ వాళ్ళు రియాక్ట్ కాలేదు, వాళ్ళు పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. సరే పడ్డది, డ్యామేజ్ అయింది, వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్, ఫినిష్డ్, మ్యాటర్ ఎండ్స్. ఇక్కడ అది కాదు, మాకు ఎన్ని ఎయిర్క్రాఫ్ట్ పోయింది చెప్పండి, ఎన్ని ఎయిర్క్రాఫ్ట్ పోయింది. స్పెసిఫిక్గా ఎయిర్క్రాఫ్ట్ ఒక్కటే అడుగుతున్నారు. పాకిస్తాన్ వైపు ఎన్ని పోయిందని అడగట్లేదు మన వాళ్ళు. రాహుల్ గాంధీ కానీ మిగతా కొన్ని ఆపోజిషన్ పార్టీ వాళ్ళు పాకిస్తాన్ది ఎన్ని ఎయిర్క్రాఫ్ట్ పోయింది మాకు చెప్పండి అని చెప్తే మేము మళ్ళీ అదొక ఇంకొక లాజిక్ ఉంటుంది దానికి. అది లేదు. ఎనీవే యాజ్ ఆఫ్ నౌ డసా ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. మన ఎయిర్ ఫోర్స్ అయితే మాట్లాడరు దాని గురించి. సింధూర్ కూడా అయిపోయింది. కానీ పాకిస్తాన్ వైపు నుంచి ఇంకా స్టేట్మెంట్లు వస్తూనే ఉన్నాయి. మా వైపు జరిగింది ఇది, రఫాల్ మాది బ్రహ్మోస్ కొడితే మాకు 30 సెకండ్లు ఉండే అని చెప్తున్నారు. అది కాకుండా నూర్ఖాన్ ఎయిర్ బేస్ కానివ్వండి, జకోబాబాద్ కానివ్వండి, మిగతా ఎయిర్ ఫోర్స్ బేస్ మీద జరిగిన వాళ్ళ డ్యామేజ్ కూడా నిన్ననే మొన్న 3 రోజుల క్రితం ఒక ఫార్మర్ సీనియర్ CIA ఏజెంట్ ఏం చెప్పారంటే దట్ వాళ్ళ న్యూక్లియర్ వెపన్స్కి ఒక అమెరికన్ జనరల్ దగ్గర ఉందంట, హూ ఇస్ స్టేషన్డ్ ఇన్ ఇస్లామాబాద్. సో పాకిస్తాన్ కెనాట్ ఆపరేట్, వాళ్ళ న్యూక్లియర్ బటన్ వాళ్ళు ఆపరేట్ చేయలేరు వితౌట్ అమెరికన్ పర్మిషన్ కూడా కాదు, వాళ్ళు కీ ఆపరేట్ చేస్తేనే ఇది న్యూక్లియర్ మిసైల్స్ రిలీజ్ చేయొచ్చు. అది అమెరికా అక్కడ వచ్చి కూర్చున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి భయం ఏంటంటే ఈ తాలిబాన్ చేట్లను లేకుంటే అల్ఖైదా చేట్లను లేకుంటే ఐసిస్ చేతులు వెళ్ళి పడిపోతే న్యూక్లియర్ వెపన్ రేపు వాళ్ళు తీసుకొచ్చి వాషింగ్టన్ మీద వాడేస్తారు, లేకుంటే న్యూయార్క్ మీద వాడేస్తారు. అది కాకూడదని చెప్పి చేస్తున్నారు అన్నమాట. సార్ ఇప్పుడు చివరికి పాకిస్తాన్ అయినా మాకు ఎంత నష్టం జరిగింది అనేది చెప్పుకుంటోంది, భారత్ ఎందుకు చెప్పుకోవట్లేదు? ఒక పారదర్శకత అనేది ఉండాలి. ఎందుకంటే డిఫెన్స్ సిస్టమ్ మీద పెట్టేదంతా మన డబ్బే కదా, చెప్పాల్సిన అవసరం ఉంది కదా. మీరు చెప్పింది రిప్లై కరెక్టే, కానీ కొన్ని దానికి సీక్రసీ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాటిల్లో, ఇవాళ జరిగిన ఒక బ్యాటిల్లో మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్క్రాఫ్ట్ పక్కన పెడదాం. మనం ఒక టెర్రర్ ఆపరేషన్ జరిగింది, 4 చంపేశాం, వాళ్ళ సిగ్నల్ మాకు దొరికింది, వాళ్ళు శాటిలైట్ సిగ్నల్ యూజ్ చేశారు, మేము శాటిలైట్ ఫోన్ పట్టుకున్నామంటే నెక్స్ట్ టైం వాళ్ళు శాటిలైట్ ఫోన్ వాడరు. మనం కూడా చెప్పారనుకోండి, ఎస్ వాళ్ళు రఫేల్ కొట్టారు లేకుంటే మనం కొట్టాము ఇట్లా జరిగిందంటే వాళ్ళు నెక్స్ట్ టైం వాళ్ళకి అర్థమైపోతుంది దీని ఇట్లానే చేయాలి. సో మిలిటరీ సీక్రెట్స్ అని ఉంటుంది. పాకిస్తాన్ ఏం చెప్తున్నారు, వాళ్ళ డ్యామేజ్ జరిగింది ఏదని చెప్తున్నారు, కానీ మన వైపు ఎక్కడ డ్యామేజ్ జరగలేదు. మనకు చూసాం మనం చాలా క్లియర్గా. మన వైపు వచ్చిన ఒక్క మిసైల్ కూడా 2-3 మిసైల్ సివిలియన్ ఏరియా మీద పడ్డది, ఒకటి సర్గోదా ఎయిర్ బేస్ మీద పక్కన వెళ్ళి పడ్డది, ఎయిర్ బేస్ మీద పడలేదు అది. సో పాకిస్తాన్ మన యాకాక్ గన్స్ అంటారు, అంటే యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్ నుంచి S-400 దాకా చాలా బాగా పనిచేస్తుంది. మల్టీలేయర్ డిఫెన్స్ సిస్టమ్ దాంట్లో మనం చూసాం చాలా మటుకు ఎట్లా పనిచేస్తుంది. అది దాని క్లారిటీ కూడా చాలా మనం టీవీలో చూసాం రాత్రిపూట. 5-6 మిసైల్స్ వెళ్ళి ఉంటుంది అక్కడిక్కడ, దట్ ఈస్ ఓకే, ఇట్స్ స్టిల్ ఆకాష్ తీర్ పనిచేస్తుంది బాగానే. కానీ డ్యామేజ్ జరిగింది అన్ని పబ్లిక్ డొమైన్లో చెప్పక్కర్లేదు. ఇట్ ఈస్ అ ప్రొట్రాక్టెడ్ వార్, అంటే చాలా రోజులు నడిచిన యుద్ధం అంటే అప్పుడు చెప్పొచ్చు ఇంతమంది చనిపోయారు, ఇంతమంది ఎయిర్క్రాఫ్ట్ పోయింది, ఇన్ని
నేవల్ అసెట్స్ మీద అటాక్ జరిగింది, ఇంత ఆర్మీ వాళ్ళు చనిపోయారని చెప్పి అప్పుడు చెప్తాం. కార్గిల్లో చెప్పాం కదా, కార్గిల్లో ఏ నష్టం జరిగింది అందరికీ తెలుసు. కార్గిల్లో వాళ్ళ ఎంతమంది పోయారని చెప్పి చాలా క్లియర్గా మనం అక్కడ గ్రేవ్స్ కూడా తయారు చేసాం వాళ్ళ కోసం. విజయ్ దివస్లో వి సెలబ్రేట్ దోస్ డేస్ విత్ ద ఫాలన్ సోల్జర్స్ మార్టర్స్ కోసం. ఈ కేసులో మనం చెప్పక్కర్లేదు, ఎందుకంటే వీఆర్ హోల్డింగ్ లాట్ ఆఫ్ ప్రొప్రైటరీ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ సర్జికల్ స్ట్రైక్ అప్పుడు చెప్పలేదు, ఇది ప్రిసిషన్ స్ట్రైక్, ఇది కూడా చెప్పలేదు. చెప్పరు ఎప్పుడు చెప్పరు. ఎందుకంటే మీరు సర్జికల్ స్ట్రైక్లో మేము ఇట్లా కొట్టామని చెప్తే నెక్స్ట్ టైం వాళ్ళు రెడీగా ఉంటారు దానికోసం. యూ షుడ్ నెవర్ సే మేము పాకిస్తాన్ ఎట్లా కొట్టామని మన వాళ్ళు ఇప్పుడు కూడా చెప్పట్లేదు. నూర్ ఖాన్ బేస్ ఎట్లా కొట్టాయని చెప్పట్లేదు, జకోబాబాద్ ఎట్లా కొట్టాయని చెప్పట్లేదు, కైరానా హిల్స్ దగ్గర ఏం చేసాం మనం చెప్పట్లేదు. సో వీఆర్ నాట్ స్పీకింగ్. అది మెచ్యూరిటీ ఆఫ్ అన్ ఆర్మీ ఈస్ దేర్. ఇజ్రాయెల్ వాళ్ళు ఇంత పెద్ద క్యాంపెయిన్ చేశారు ఇరాన్ మీద, వాళ్ళు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు బయట, ఎక్కడ ఇవ్వలేదు. అటాక్ చేసాం, బాంబ్ చేసాం. యూఎస్ కూడా B2 బాంబర్స్ తీసుకెళ్ళాం, కొట్టాం. డ్యామేజ్ ఎంత జరిగింది? సబ్స్టాన్షియల్ డ్యామేజ్, అంతే అంతే. పిక్చర్స్ ఎవరైనా దొరకచ్చు. టుడే యూ కెన్ గో టు ఎనీ ఇంటర్నేషనల్ థింగ్, వాళ్ళు శాటిలైట్ పిక్చర్స్ మీకు ఇస్తారు. పాకిస్తాన్కి 10 నిమిషాలు పడుతుంది ఆ శాటిలైట్ పిక్చర్ కొనడానికి. దాని నుంచి వాళ్ళకి క్లియర్గా తెలిసిపోతుంది ఏమైనా మన ఎయిర్క్రాఫ్ట్ కింద పడితే దాని విజువల్స్ ఉంటుంది. దాంట్లో ఏ విజువల్స్ లేదు, ఎక్కడ లేదు. సో మనం సీక్రసీ మెయింటైన్ చేయాలి, చాలా ఇంపార్టెంట్. అన్నీ పబ్లిక్ డొమైన్లో చెప్పక్కర్లేదు. ఓకే, మనుషులు చనిపోతే క్లియర్గా తెలిసిపోతుంది, ఎందుకంటే మనం వీ హోల్డ్ ఒఫిషియల్ ఫ్యూనరల్స్. నిన్ననే పాకిస్తాన్ ఒక కార్గిల్లో చనిపోయిన ఒక సోల్జర్ని మేము బాడీ తీసుకోమని చెప్పిన వాళ్ళకి నిన్న వాళ్ళు విక్టరీ పరేడ్లో వాళ్ళు ఒక మెడల్ ఇచ్చారంట ఆయనకి, చనిపోయిన ఆయనకి. ఫస్ట్ ది రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ హిస్ బాడీ ఫ్రమ్ ఇండియా. మన వైపు నుంచి మనమే దాన్ని బరీ చేసాం అన్నమాట బాడీని. అట్లాంటి మనుషులు వాళ్ళు, మన అట్లా కాదు. మన ఫాలన్ సోల్జర్స్ని మనం ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తాం, వాళ్ళ ఫ్యామిలీకి బాడీ ఇక్కడ పంపిస్తాం, అన్నీ జరుగుతుంది. ఈసారి కూడా చూసాం మనం అది జరిగిందంతా. పహల్గామ్లో జరిగింది కానివ్వండి, మిగతా అన్ని ప్లేసెస్లో కూడా వీ టేక్ కేర్ ఆఫ్ అవర్ సోల్జర్స్ వెరీ వెల్. అది ఉంది. అసెట్స్ ఎక్కడైనా పోయిందంటే చాలా క్లియర్గా ఎయిర్ మార్షల్ భారతి వర్డ్ కూడా యూజ్ చేశారు, ఆల్ అవర్ పైలట్స్ ఆర్ సేఫ్. ఎప్పుడైనా ఎయిర్క్రాఫ్ట్ ఫ్లయింగ్ టైంలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సార్ట్ అవుట్ చేయకపోతే దాన్ని సార్ట్ అవుట్ చేయలేమని. ఎందుకంటే పైలట్ దగ్గర మైక్రో సెకండ్స్ ఉంటుంది, 5-10 సెకండ్లో డిసైడ్ చేయాల్సి వస్తుంది ఏం చేయాలని. ఇంజిన్ పని చేయట్లేదు, ఇంజిన్ ఫ్లేమ్ అవుట్ అయిపోయింది, లేకుంటే ఏవియానిక్స్ పోయింది, ఇంకా ఎయిర్క్రాఫ్ట్ని కంట్రోల్ చేయలేము. వాళ్ళు లాస్ట్ మినిట్ దాకా ల్యాండింగ్ ట్రై చేస్తారు మళ్ళీ తీసుకొచ్చి ల్యాండ్ చేయడానికి. కానీ అది కూడా కాకపోతే ఏం చేస్తారంటే ద ఇన్స్ట్రక్షన్ టు ఆల్ ద పైలట్స్ ఇస్ ఎజెక్ట్. వాళ్ళ దగ్గర ఒక బటన్ ఉంటుంది, ప్రెస్ చేస్తే పైకి ఎయిర్క్రాఫ్ట్ నుంచి బయటికి వెళ్ళిపోతారు, పారాషూట్ ఓపెన్ అయితే ల్యాండ్ అయిపోతారు. ఎయిర్క్రాఫ్ట్ పోతుంది, ఎక్కడో వెళ్ళి పడిపోతుంది. అది ఎందుకు చేస్తున్నారంటే ఒక ఎయిర్ ఫోర్స్ పైలట్ని ట్రైన్ చేయడానికి మీరు 2.5-3 కోట్లు ఖర్చు పెడతారు. యువర్ లైఫ్ ఇస్ మోర్ వాల్యుబుల్ దెన్ ద ఎయిర్క్రాఫ్ట్. ఎయిర్క్రాఫ్ట్ రేపు కొనొచ్చు, ఇంకొక పైలట్ని ట్రైన్ చేసి తీసుకురావాలంటే చాలా కష్టపడాలి. మన దగ్గర ట్రైన్ చేస్తారు హకీంపేటలో. ఫస్ట్ అక్కడ ఫిక్స్ వింగ్ ఉంది, దిండిగల్లో ఫిక్స్ వింగ్ ఉంది, హకీంపేటలో హెలికాప్టర్ డివిజన్ ఉంది మన దగ్గర. సో ట్రైనింగ్ కోసం చాలా ఖర్చు పెట్టిన డబ్బులు వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయినప్పుడు దే హ్యావ్ టు సేవ్ దట్ లైఫ్ అన్నమాట. దానికోసం చూడండి లాస్ట్ మినిట్ దాకా వాళ్ళు ట్రై చేస్తారు, కాకపోతే ఎజెక్ట్ చేసేస్తారు వాళ్ళు. సో ఇది కూడా అంతే కేసు. దట్ ఇన్ అ వార్ ఆల్సో, వార్ సిచ్యువేషన్లో కూడా ఎయిర్క్రాఫ్ట్ని సేవ్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే చీప్ కాదు, $50 మిలియన్ $60 మిలియన్ ఒక్కొక్క ఎయిర్క్రాఫ్ట్. F-35 అయితే $100 మిలియన్, మన ఇంకా కొనలేదు అది. సో దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్. సో ఒక వార్ సిచ్యువేషన్లో చెప్పిన దానికి అసలు డెసా వాళ్ళు టేక్ చేసుకున్నారు, చాలా క్లారిఫికేషన్ ఇచ్చారు. మన వైపు నుంచి కూడా అక్కడిక్కడ కాకుండా మనం స్టేట్మెంట్లు ఇచ్చాం. మన CDS అనిల్ చౌహాన్ గారు కానీ, మన ఎయిర్ ఫోర్స్ చీఫ్ కానీ, మన ఒక అటాచ్ కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చేశారు, ప్రెజెంటేషన్ చేశారు. సో కానీ దాన్ని కూడా మన మీడియా ట్విస్ట్ చేస్తారన్నమాట. ఏదైనా చెప్తే మోదీ గారు ఎందుకు చెప్పలేదు, మోదీ గారు ఎందుకు మాట్లాడలేదు అని మోదీ గారు చెప్పక్కర్లేదండి. ఒక డిఫెన్స్ మినిస్టర్ ఉన్నారు, డిఫెన్స్ సర్వీసెస్ ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు ప్రొఫెషనల్గా, వాళ్ళకి తెలుసు ఇట్లా మాట్లాడాలని. సార్, ఇప్పుడు మనం డిఫెన్స్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఆబ్వియస్గా టెర్రరిజం గురించి కూడా మాట్లాడుకోవాలి. టెర్రరిస్టులు అనగానే పాకిస్తాన్ బేస్డ్గానే వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు అనుకున్నప్పుడు యుఎస్ మనకు అప్పగించినటువంటి రానా చెప్పినటువంటి మాట, ఒక ట్రస్టెడ్ పర్సన్ని నేను పాకిస్తాన్ ఆర్మీకి అన్నాడు. ముంబై టెర్రర్ అటాక్స్ కావచ్చు, గతంలో జరిగినటువంటి అన్ని ఇన్సిడెంట్లో ఆయన ప్రధానమైనటువంటి భాగస్వామియే కాదు, ఆయనే చాలా క్లియర్గా ఎక్కడెక్కడ ఎవరిని డిప్లాయ్ చేయాలి అనేది కూడా చెప్పారనేది. ఎందుకని అంత ఒక ట్రస్టెడ్ పర్సన్ని అనే ఒక మాట, పాకిస్తాన్ ఆర్మీ నన్ను చాలా నమ్మింది అని ఆయనైతే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అక్కడే బోల్డ్ అని క్వశ్చన్స్ కూడా ఉన్నట్టున్నాయి కదా సార్. ఆయన ముంబైలో అదే దాడులు జరిగిన టైంలో ఉన్నాడా లేడా, ఎందుకని యూఎస్కి వెళ్ళిపోయాడు, దుబాయ్కి వెళ్ళాడు, ఇలాంటివన్నీ సార్. దుబాయ్కి వెళ్ళాడని చెప్పి ఎయిర్పోర్ట్లో ఒక ఎగ్జిట్ చూపిస్తుంది ఆ టైంలో, అప్పుడు ఇన్వెస్టిగేషన్ చూపిస్తుంది. కానీ దాని తర్వాత ఆయన ఇప్పుడు ఏమంటున్నా అంటే నేను రిటర్న్ వచ్చానని చెప్తాను. మనం ఏమందరూ అనుకున్నాం అంటే పాకిస్తాన్లో వాళ్ళ హ్యాండ్లోస్తో నువ్వు కూర్చున్నాడు అనుకున్నాం మనం. డేవిడ్ కోల్మన్ హెడ్లీ కానివ్వండి, తహవూర్ రానా కానివ్వండి,
ఐడెంటిఫికేషన్లో స్పాట్స్లో ముంబైలో ఆల్మోస్ట్ 20 స్థానాలు వాళ్ళు ఫస్ట్ రెక్కీ చేసుకున్నారు. ఛత్రపతి శివాజీ టర్మినస్, లియోపోల్డ్ కెఫే తాజ్ పక్కన ఉంటుంది, తాజ్ పక్కన ట్రైడెంట్, హబాద్ హౌస్ అంటే వీళ్ళ ఇజ్రాయలీ వాళ్ళది ఒక గెస్ట్ హౌస్ లాగా, ప్లస్ ప్రేయర్ అక్కడ చేస్తారు వాళ్ళు. అది కాకుండా మిగతా ప్లేస్లో కూడా వాళ్ళు అనలైజ్ చేసుకున్నారు ఇక్కడెక్కడ అటాక్ చేయాలని. కానీ లాస్ట్లో దే నారోడ్ డౌన్ టు దీస్ ప్లేసెస్. కామా హాస్పిటల్కి తర్వాత వెళ్ళారు, ఇట్ వాజ్ అన్ఫార్చునేట్ థింగ్. అది ఎందుకు వెళ్ళారో ఎవరు తెలియట్లేదు క్లియర్గా. కానీ ఈ అటాక్ జరిగిన దానికి తహవూర్ హుస్సేన్ రానాకి మొత్తం అన్ని ప్లేసెస్ చాలా క్లియర్గా తెలుసు. ఎందుకంటే నేను దీనికన్నా ముందు కూడా బహుశా మీ ఛానల్ మాట్లాడాను, ఇంకో ఛానల్ మాట్లాడినాను. ఆర్విఎస్ మణి గారి ఒక పుస్తకం గురించి చెప్పాను నేను, ద మిత్ ఆఫ్ సాఫ్రన్ టెర్రర్ అని చెప్పి. ఆయన అండర్ సెక్రటరీ హోమ్ ఉండే అప్పుడు 26/11 జరిగినప్పుడు. దాంట్లో చాలా క్లియర్గా ఏం చెప్పారంటే ద ఎంటైర్ అటాక్, పాకిస్తాన్ కోఆర్డినేట్ చేసిన అటాక్లో భారతదేశం వైపు నుంచి కూడా చాలామంది హెల్ప్ చేశారు, మన వైపు నుంచి, ఎస్పెషల్లీ ముంబైలో. ఎందుకంటే మీకు ఆ రోజు సాయంత్రం వీళ్ళందరూ కోలివాడాలో దిగినప్పుడు పాకిస్తాన్ నుంచి టెర్రరిస్ట్ ఇంక్లూడింగ్ కసబ్తో ఉన్న వాళ్ళు 10-12 మంది ఉన్నారు. వాళ్ళు పెద్ద పెద్ద కిట్లు తీసుకొని దిగారు. మీరు ముంబైలో కోలివాడ నుంచి బయటకు వచ్చినప్పుడు మిమ్మల్ని అక్కడ ఉన్న ఫిషర్మెన్ వాళ్ళు అడుగుతారు మీరెవరు బాబు అని చెప్పి. ఆ రోజు ఎవరు ఏం అడగలేదు, అంటే వాళ్ళతో తోడు ఎవరో ఉన్నారు లోకల్ అసెట్. మళ్ళీ మీరు కోలివాడ నుంచి బయటకు వస్తే, ఇఫ్ యూ నో ముంబై వెరీ వెల్, ఆ టైంలో ఊబర్ లేదు, ఓలా లేదు, ట్యాక్సీలు దొరకవు మీకు. ఈవినింగ్ 5-5:30 టైంలో వాళ్ళందరికీ ట్యాక్సీలు, డిఫరెంట్ లొకేషన్కి ట్యాక్సీలు రెడీగా ఉండే. ఇండియన్ కరెన్సీ అఫ్కోర్స్ తెచ్చుకుంటూ ఉంటారు వాళ్ళే. ఇదంతా ఎవరు చేయించారంటే న్యాచురల్లీ లోకల్ అసిస్టెన్స్ తీసుకున్నారు. తాజ్ మహల్ హోటల్ బయట ఒక ఛాయ్ అమ్మేటోడు ఒక మనిషి ఉండే, ఛాయ్ పానీపూరి అదంతా అమ్మేటో మనిషి, ఒక బండి ఉంటుండే ఎప్పుడు. ఆ రోజు రాత్రి తర్వాత ఆ బండి కనిపించట్లేదు, బండి లేడు, మనిషి లేడు, ఎక్కడ పోయింది తెలియదు. ఎందుకంటే ఈ ఎంటైర్ థింగ్కి ఎంక్వైరీ ఎక్కడ జరగలేదు. యూ విల్ బి సర్ప్రైజ్డ్ దట్ ఇంత పెద్ద ఘటన జరిగిన తర్వాత కూడా భారతదేశం తరఫు రైట్ నుంచి ఒక ఎంక్వైరీ జరగలేదు. వీళ్ళేమో రాహుల్ గాంధీ అంటున్నారు పహల్గామ్ ఎంక్వైరీ కావాలని చెప్పి. ఇంటెలిజెన్స్ ఫెయిలియర్. దీనికన్నా పెద్ద ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ ఏముందండి? ఆ బోట్ పాకిస్తాన్ నుంచి దిగినప్పుడు మన కోస్ట్ గార్డ్ ట్రాక్ చేసుకున్నారు ఆ బోట్, మీకు తెలుసు బహుశా స్టోరీ అది. అండ్ వాళ్ళు ఇండియన్ కోస్ట్కి దాగానే ఇంకొక బోట్ని తీసుకొని దాని నుంచి వాళ్ళు ఇండియాకి వచ్చారు. ఇదంతా మన వాళ్ళు కోస్ట్ గార్డ్ అబ్జర్వ్ చేశారు. అప్పుడు చిదంబరం గారు పార్లమెంట్లో ఇచ్చిన రిప్లై ఉంది అది, ఎస్ వీ వర్ ట్రాకింగ్ దట్ బోట్ అని చెప్పి. నేను చెప్పట్లేదు, చిదంబరం గారు చెప్పారు పార్లమెంట్లో, డిసెంబర్లో చెప్పారు అది. కానీ ద లాంగ్ స్టోరీ షార్ట్ ఏంటంటే బేసిక్లీ తహవూర్ హుస్సేన్ రానా ఈ చెప్పిన మాటకి పాకిస్తాన్ ఇప్పుడు కూడా నిరాకరిస్తారు. వాళ్ళు చెప్పారు మాకేం కనెక్షన్ లేదని చెప్తారు, వాళ్ళు డెఫినెట్గా చెప్తారు. ఏ దొంగ చెప్తారండి నేను దొంగతనం చేశారని చెప్పాడు. ఇప్పుడు పోలీసు వాళ్ళకి అది కొడితే అప్పుడు ఆడు చెప్తాడు నేను దొంగతనం చేశానని చెప్పి. ఇది అదే సంగతి అనమాట. ఇప్పుడు ఈ కన్ఫెషన్ ఇచ్చేశారు, అయిపోయింది. దీని తర్వాత ఏంటి నెక్స్ట్? పాకిస్తాన్ని క్యాన్ వి హోల్డ్ దెమ్ అకౌంటబుల్ ఇన్ని సంవత్సరాల తర్వాత? చేయాలంటే అప్పుడే చేయాలండే. వీ షుడ్ హావ్ గాన్ టు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. లేకుంటే మన వైపు నుంచి కూడా ఒక ట్రయల్ కండక్ట్ చేసి పాకిస్తాన్లో ఉన్న ఈ హ్యాండ్లర్స్, అఫ్కోర్స్ మన అందరికీ తెలుసు, లష్కర్ ఎ తోయిబా కానివ్వండి, జైషే మహమ్మద్ కానివ్వండి, వీళ్ళు చేపించిన వాళ్ళ మీద చర్యలు చేపియాలండే. అప్పుడు చేయలేదు, అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ చేయలేదు. తహవూర్ హుస్సేన్ రానాని కూడా యుఎస్ పట్టుకున్నారు, మనం పట్టుకోలేదు. యుఎస్ పట్టుకున్న తర్వాత అది కూడా ఒక వీసా వైలేషన్ మీద పట్టుకున్నారు. ఓకే, ఆ టైంలోనే వీళ్ళకి డౌట్ వచ్చింది. ఎందుకంటే యుఎస్లో కస్టమ్స్ వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు ఇమిగ్రేషన్, వీళ్ళు ఫ్రీక్వెంట్లీ పాకిస్తాన్కి వెళ్తున్నారు వస్తున్నారు, ఎందుకు అని చెప్పి డౌట్ వచ్చి అప్పుడు అరెస్ట్ చేసిన మంచి అప్పుడు జరిగిందనమాట అరెస్ట్. దాని తర్వాత ఆయన బెయిల్ రిలీజ్ చేశారు, మళ్ళీ అరెస్ట్ చేశారు ఇంకొక కేసులో. దాని తర్వాత అక్కడి నుంచి మన ఎక్స్ట్రడిషన్ ప్రొసీడింగ్స్ పెట్టాం. మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం మన ఇంటర్పోల్ అరెస్ట్ వారెంట్ పెట్టాం. దాన్ని బట్టి చాలా పెద్ద లీగల్ బ్యాటిల్ తర్వాత దొరికారు. మన అందరికీ స్టోరీ తెలుసు అనమాట. కానీ రానా చెప్పిన అదే స్టోరీని కొరాబరేట్ చేయాలంటే చాలా క్లియర్గా పాకిస్తాన్లో ఉన్న ఐఎస్ఐ ఏజెంట్లు, అంటే ఐఎస్ఐ అంటే పాకిస్తాన్ ఆర్మీని, అది లష్కర్ ఎ తోయిబా, జైషే మహమ్మద్ అంతా ఫ్రంట్ ఎండ్ వీళ్ళు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఈ ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు కూడా మీరు చూసుంటారు, ఒక ఫ్యూనరల్ జరిగింది, స్టేట్ ఫ్యూనరల్. 3 టెర్రరిస్ట్కి పాకిస్తాన్ ఫ్లాగ్ డ్రేప్ చేశారు. పాకిస్తాన్ ఆర్మీ సీనియర్ ఆఫీసర్స్ వచ్చి సెల్యూట్ కొట్టారు. పాకిస్తాన్ సోల్జర్స్ ఆ బాడీని క్యారీ చేశారు. మీరు టెర్రరిస్ట్ ఉన్నప్పుడు మీరు ఎందుకు చేస్తున్నారండి పాకిస్తాన్ ఆర్మీ? పాకిస్తాన్ ఏం చేశారంటే ఐఎస్ఐ వాళ్ళు డెప్యుటేషన్ వెళ్తారు టెర్రరిస్ట్ గ్రూప్స్కి. సో మీ మేజర్ కానివ్వండి, కర్నల్ లెవెల్ కానివ్వండి, ఈవెన్ సోల్జర్ జవాన్ లెవెల్లో వాళ్ళని డెప్యూట్ చేస్తారు టు ట్రైన్ దెమ్. వాళ్ళు ఈ స్ట్రైక్లో చనిపోయారు. ఆ మస్జిద్ లోపల వాళ్ళు కూడా ఉన్నారు ఆ రోజు కొట్టినప్పుడు, మనం కొట్టినప్పుడు. సో న్యాచురల్లీ వాళ్ళ సోల్జర్స్ చనిపోయినప్పుడు వాళ్ళు టెర్రరిస్ట్ అని చెప్పి పక్కన పడేయగలరు కదా. దే హ్యావ్ టు షో దట్ రెస్పెక్ట్. సో దే డిడ్ ఇట్. ఇట్స్ మీన్ ఓపెన్ అడ్మిషన్ అనమాట. మీరు అడిగిన ప్రశ్నకి ఐఎస్ఐ కనెక్షన్ ఉందంటే ఎస్, హియర్ ఇస్ ద ప్రూఫ్.
స్పాన్సర్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు రిటర్న్ ఇస్తారని చెప్పి బిలావల్ భుట్టో చెప్తున్నారు. అది పాత కథ, అది ఏం జరగదు ఎప్పుడు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దావూద్ ఉన్నారంటే దావూద్ లేడు పాకిస్తాన్లో, దుబాయ్లో ఉన్నాడు. మళ్ళీ అంటాడు చనిపోయింది అంటారు, మళ్ళీ దావూద్ ఎక్కడ కనిపిస్తారు మళ్ళీ. ఇదంతా అందరికి తెలిసిన స్టోరీ. అది పాకిస్తాన్ FATF లిస్ట్ నుంచి బయటకు వచ్చారు ఇప్పుడే, గ్రే లిస్ట్ నుంచి, ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్ నుంచి. దట్ ఈస్ టెర్రరిజం స్పాన్సర్ చేస్తున్న నేషన్గా. మనం ఆ ప్రెషర్ ఎప్పుడు పెట్టుకుంటూ రావాలి. మీరు చూసుంటారు పెహల్గాం తర్వాత ఇవాళ దాకా ఒక మేజర్ అటాక్ జరిగిందండి జమ్మూ కాశ్మీర్లో. ఎందుకు మనం అడగాల్సింది? బికాస్ ఇండియా ఏం వార్నింగ్ ఇచ్చారంటే నెక్స్ట్ టైం ఒక అటాక్ జరిగితే మా సెక్యూరిటీ ఫోర్సెస్ మీదో లేకుండా మా సివిలియన్స్ మీద నడుస్తుంది, మేము పాజ్ బటన్ ప్రెస్ చేసి మళ్ళీ ప్లే చేసేస్తాం ఇంకోసారి. ఆపరేషన్ సింధూర్ విల్ రీస్టార్ట్. వీ హ్యావ్ నాట్ సీజ్ ఫైర్ పెట్టగానే ఆపరేషన్ సింధూర్ ఆపలేదు. వీ విల్ స్టార్ట్ ద వార్ అగైన్. పాకిస్తాన్కి అదొక భయం ఉంది ఇప్పుడు, దట్ ఇదైనా ఇక్కడ వెళ్ళి ఇవ్వడానికి కొడితే మా మీద వస్తుంది కదరా బాబు అని చెప్పి వాళ్ళు ఇప్పుడు వీళ్ళ మీద కంట్రోల్ ట్రై చేస్తున్నారు. దానికోసం బిలావల్ భుట్టో స్టేట్మెంట్ దట్ వీ విల్ హ్యాండ్ ఓవర్ హిమ్ అని చెప్పి. ఎవరిని పాసిఫై చేయడానికి అంటారు, ఎవరిని సాటిస్ఫై చేయడానికి? దే నో బెటర్ అండ్ వీ నో బెటర్ అది కాదు అనే మాట. అందులో హఫీజ్ సయీద్ కొడుకు కూడా అంటున్నాడు ఆయన ఎవరు మా నాన్నని ఇవ్వడానికి అనే మాట. ఇంతకీ హఫీజ్ సయీద్ ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడా, ఫ్రీగా తిరుగుతున్నాడా అనేది? ఇది ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్లో రెండే నడుస్తుందండి, అల్లా అండ్ ఆర్మీ, రిలీజియన్ అండ్ ఆర్మీ. సివిలియన్ అడ్మినిస్ట్రేషన్కి అక్కడ ఏఎస్ఏ లేదు. సో బిలావల్ భుట్టో కాదు, షహబాజ్ షరీఫ్ చెప్పినా కానీ టెర్రరిస్ట్ వారిని ఓవర్ రూల్ చేస్తారు వాళ్ళు. మీరు చూసుంటారు మొన్న కూడా ట్రంప్ లంచ్కి పిలిపించింది షహబాజ్ షరీఫ్ని కాదు, వాషింగ్టన్లో వైట్ హౌస్లో అసీం మునీర్ని పిలిపించారు. దే నో ఇట్. ఈవెన్ సీజ్ ఫైర్ టాక్స్ నడుస్తున్నప్పుడు కూడా US వైపు నుంచి వాళ్ళ సీనియర్ లీడర్స్ మాట్లాడుతున్నప్పుడు, అది వైస్ ప్రెసిడెంట్ వ్యాన్స్ అయితే మాట్లాడలేదు కానీ డిఫెన్స్ సెక్రటరీ ఎవరు మాట్లాడుంటారు, వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా అసీం మునీర్తో మాట్లాడారు. వాళ్ళకి తెలుసు పాకిస్తాన్లో ఎవరు నడిపిస్తారు గవర్నమెంట్ అనేది. సో మీరు అడిగిన ప్రశ్నకి ఇదే, దట్ వీళ్ళకి అథారిటీ లేదు, పాకిస్తాన్ ఆర్మీ నడిపిస్తున్నారు. ఇది ఎందుకు చెప్తున్నారంటే ఒక ఇంటర్నేషనల్ కన్జంప్షన్ చెప్తున్నారు. చూడండి మేము ఇంత ఓపెన్గా ఉన్నాం, మేము మా దగ్గర టెర్రరిస్ట్ ఉంటే మేము ఇచ్చేస్తూ ఉంటున్నాం, కానీ భారతదేశం ఒప్పుకోవట్లేదు అనే మాట కూడా అన్నాడు. మన వద్దంటామా? మనం వద్దంటామా? వీళ్ళేమంటారు అప్పుడు ఇంకేదో కండిషన్ పెడతారు దానికి, అరే మీ వైపు ఉన్న RSS వాళ్ళని మాకు ఇచ్చేయమంటారు. అది అన్నీ వస్తుంది అట్లాంటి కండిషన్. మనకు తెలుసు ఇదంతా ఎక్కడ వేర్ ఇట్ లీడ్స్ టు అని తెలిసిపోతుంది. సమజ్దార్కు ఇషారా కాఫీ అంటారు హిందీలో. అదే చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఇప్పుడు టెర్రరిస్ట్ అనగానే మీ వైపు టెర్రరిస్ట్ ఉంది కదా, RSS వాళ్ళు ఉన్నారు కదా, BHP వాళ్ళు ఉన్నారు కదా, బజరంగ్ వాళ్ళని మాకు అప్పగించండి, వాళ్ళు పాకిస్తాన్లో బలూచిస్తాన్లో బాంబు వేస్తున్నారు, మాకు అదే అప్పగించండి అని చెప్తారు. అప్పుడు ఏం చెప్తారు మనం? అప్పుడు ఓరపు అంటాం మనం, మాకు పని లేదు మీరు పెట్టుకోండి కావాలంటే మేము చూసుకుంటాం మన పని తర్వాత అని చెప్పేసి. ఇజ్రాయెల్ అదే చేస్తున్నారు కదా, టార్గెటెడ్ హిట్టింగ్. ఎక్కడైనా కానీ వాళ్ళు ఎవరు ఉన్నా కానీ, ఇరానియన్స్ కానివ్వండి, హమాస్ కానివ్వండి, హెజ్బుల్లా కానీ కొడతాడు వాళ్ళని. మనం కూడా అదే నేర్చుకోవాలి, అదే పాలసీ మనం కూడా ఫాలో చేయాలి. ఈ సర్జికల్ స్ట్రైక్స్ కానీ, దాని తర్వాత ఫస్ట్ అటాక్ జరిగిన 7వ తారీఖు 8వ తారీఖు, దట్ ఇస్ 7th నైట్ 8th మార్నింగ్ జరిగిన అటాక్లో సేమ్ పాలసీ ఫాలో చేయాల్సింది. అది తహవూర్ రానా ఇచ్చిన అడ్మిషన్తో మనకి ఇంకా స్ట్రెంగ్త్ అయింది. మన ఇది ఇంటర్నేషనల్ ప్రాసిక్యూషన్ ఇప్పుడు చేయలేము, చాలా లేట్ అయిపోయింది, ప్రూఫ్స్ అన్ని పోయినాయి మొత్తం. కానీ వీ కెన్ మెయింటైన్ FATF లిస్ట్లో పాకిస్తాన్ని మళ్ళీ తీసుకురావాలి, గ్రే లిస్ట్లో తీసుకొచ్చేద్దాం ఫస్ట్. గ్రే లిస్ట్లోనే వాళ్ళకి చాలా ప్రాబ్లం రాబోతుంది అనమాట. సో ఇవన్నీ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారు సార్? ఎస్ నేను ఒక ట్రస్టెడ్ పర్సన్ని అని చెప్పాడు రానా, అయితే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఆల్రెడీ అన్నీ వాష్అవుట్ అయిపోయాయి, అక్కడ ఏవీ లేవు, అక్కడ విట్నెస్ లేవు, అసలు ఏవీ లేనప్పుడు ఎలా ఎస్టాబ్లిష్ అవుతుంది? మారల్ విక్టరీ అండి, అంతే. మనందరికి తెలుసు రానాను తీసుకొచ్చి మనం ఒక కండిషన్ పెట్టారు US కోర్టు, రానాని డెత్ సెంటెన్స్ ఇవ్వకూడదు అని చెప్పేసి. అది వీళ్ళందరూ హ్యూమన్ రైట్స్ వాళ్ళు చేస్తారు. ఈవెన్ UK కోర్ట్స్ అదే చెప్తారు, విజయ్ మాల్యాని పంపించమంటే మీకు అక్కడ జైల్లో టాయిలెట్లు బాగలేవంట, జైల్లో పడుకోవడానికి కింద పంపిస్తే వీళ్ళకి AC ఇవ్వట్లేదంట అని చెప్పి, దోమలు ఉన్నాయని చెప్పి పంపించట్లేదు అక్కడి నుంచి, UK నుంచి. ఇది కూడా అంతే సంగతి. కానీ రానా మన దగ్గర చనిపోయేదాకా జైల్లోనే ఉంటాడు, బయటికి రాడు ఎట్లయినా. కానీ ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనకి పబ్లిక్ కన్జంప్షన్ మీలాంటి నాలాంటికి చెప్పేది 2% బయట చెప్తారు జరిగిందని, మిగతా అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది డీటెయిల్స్. ఏంది, ఎవరు, ఎట్లా, ఏం చేయించారు, ఏ ఆర్మీ. అప్పుడున్న ఆర్మీ ఆఫీసర్స్, పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్స్ ఉండరు, చనిపోయి ఉంటారు చాలామంది, ఇప్పుడు దాకా తెలియదు, రిటైర్ అయితే అయిపోయి ఉంటారు 100%. సో జరిగిన దానికి పర్వేజ్ ముషరఫా లేకుంటే ఇంకెవరైనా రెస్పాన్సిబుల్ అంటే దెన్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ ఆ టైంలో. కానీ ఇట్స్ టూ లేట్. కానీ ఒక మారల్ విక్టరీ లాగా దట్ వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్, ఎస్ పాకిస్తాన్ డిడ్ ఇట్ అని అందరికి తెలుసు. మీరు చెప్పినట్లు అందరికీ తెలుసు పాకిస్తాన్ చేయించారా, ISI చేయించారని. కానీ వీ కుడ్ ప్రూవ్. ఆ టైంలో మనం ప్రెషర్ పెడితే, మన్మోహన్ సింగ్ టైంలో ప్రెషర్ పెడితే డెఫినెట్గా దే వుడ్ హ్యావ్ బిన్ రిజల్ట్.
కానీ మన్మోహన్ సింగ్ గారు ఆ టైంలో అగ్రీ చేయలేదు. ఈవెన్ బాంబింగ్ కోసం అప్పుడున్న ఎయిర్ ఫోర్స్ చీఫ్ చెప్పారు, గుర్తుంటుంది, రీసెంట్లీ కూడా ఆయన చెప్పారు, వీ వర్ రెడీ విత్ అ ప్లాన్ టు బాంబ్ పాకిస్తాన్, మనం చేసినట్లే ఈసారి చేసినట్లనే. కానీ మన్మోహన్ సింగ్ గారు వద్దని చెప్పారు, ఇట్లా అగ్రవేట్ ద సిచ్యువేషన్, ఇంకా సిచ్యువేషన్ ఇంకా స్పాయిల్ అయిపోతుంది, వద్దని చెప్పేసి ఆపేశారు, ఆలోచించారు. సో ఇప్పుడు మసూద్ అజర్ ఎక్కడున్నారు, సఫీద్ ఎక్కడున్నారు అనేది, హఫీజ్ సయీద్ ఎక్కడున్నారు? అందరు పాకిస్తాన్లోనే ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చనిపోయారు కదా హఫీజ్, అంటే వాళ్ళ ఫ్యామిలీని ఇడిచేసి ఎక్కడనే వెళ్తారా? వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ ప్రొటెక్షన్లో ఉంటారు ఇప్పుడు, ఎస్పెషలీ ఐఎస్ఐ ప్రొటెక్షన్లో, ఆర్మీ కూడా కాదు ఐఎస్ఐ ప్రొటెక్షన్లో ఉంటారు వాళ్ళు. వాళ్ళని సెక్యూర్ ప్లేస్లో పెట్టుకుంటారు వాళ్ళు పాకిస్తాన్లో ఆబ్వియస్లీ. ఎందుకంటే ఒకటి వాళ్ళు బయట కనిపించకూడదు, కనిపిస్తే దెన్ ఇట్స్ అడ్మిషన్ దట్ వీళ్ళు ఇక్కడే ఉన్నారని చెప్పేసి. సో వాళ్ళ సన్ ఇన్ లా కానివ్వండి, వాళ్ళు పంపించి వాళ్ళ మీటింగ్లన్నీ అడ్రస్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ కొడుకు చెప్పారు కదా, మా నాన్న పంపించి వీరెవరు రా నాయన అని చెప్పేసి, అది సేమ్ కండిషన్. సో ఆబ్వియస్లీ కొడుకు అక్కడ ఉంటే నాన్న కూడా అక్కడ ఉన్నాడు ఇక్కడ పక్కన అని చెప్పేసి. కానీ బయట వెళ్ళొద్దు ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో, బయట వెళ్తే మళ్ళీ ఒకటైతే మిమ్మల్ని ఇండియాలో ఏదైనా డ్రోన్ పెట్టి చంపేస్తారు, లేకుంటే ఇది జరుగుతుంది, దట్ పబ్లిక్కి చెప్తారు, ఇంటర్నేషనల్ చూడండి అక్కడే ఉన్నాడు, ఇది టెర్రరిస్ట్ అండ్ డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్, ఇట్ ఈస్ నాట్ ఇండియా డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్, యుఎన్ డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్. అది చాలా పెద్ద డిఫరెన్స్ అన్నమాట. సో బయట కనిపిస్తే పాకిస్తాన్ ఈజ్ ఆబ్లిగేటెడ్ టు అరెస్ట్ హిమ్. కానీ ఎప్పుడు చెప్తారు లోకంలో ఒక సేయింగ్ ఉంది ఇంగ్లీష్లో, వన్ మ్యాన్స్ టెర్రరిస్ట్ అండ్ అదర్ మ్యాన్స్ ఫ్రీడమ్ ఫైటర్ అని. వీళ్ళేమని చెప్తే మొన్న కూడా అసీమ్ మునీర్ ఏం చెప్తారు, పాకిస్తాన్ కశ్మీర్లో ఉన్న ఫ్రీడమ్ ఫైటర్స్ని సపోర్ట్ చేస్తారు, అంటే టెర్రరిస్ట్ని సపోర్ట్ చేస్తారు ఇండైరెక్ట్గా. దిస్ ఈజ్ అ కామన్ లాంగ్వేజ్. మనం ఒక మాట మనం మర్చిపోకూడదండి, ఇది లైఫ్ లాంగ్ జరుగుతూనే ఉంటుంది మనకి, ఈ ప్రాబ్లం ఎక్కడ పోదు. ఇంటెన్సిటీ తగ్గింది ముందుకన్నా చూడండి మీరు, ఇంటెన్సిటీ లేదు, అంత ఇంటెన్సిటీ లేదు 90s ఎర్లీ 2000 ఆ ప్రాబ్లం ఇప్పుడు లేదు. కానీ టెర్రరిస్ట్ అటాక్ ఉంటుంది, మనం కూడా ఇజ్రాయెల్ లాగా దీంతో బతకాల్సింది మనం నేర్చుకోవాల్సి వస్తుంది. కానీ ఒకటి మన మీద దాడి జరిగితే 10 సార్లు ఇంట్రెస్ట్తో సహా కొట్టాలి వాళ్ళు. సో ఇప్పుడు ఇజ్రాయిల్ అంటే లేటెస్ట్ టెక్నాలజీని డెవలప్ చేసుకుంది, అక్కడ ఐరన్ డోమ్ని డెవలప్ చేసుకుంది, వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని లేటెస్ట్ టెక్నాలజీ డిఫెన్స్ సిస్టమ్ అంతా ఉంది. అలాంటి టెక్నాలజీ, అలాంటి డిఫెన్స్ సిస్టమ్ మన దగ్గర ఇండిజినియస్ టెక్నాలజీ అండ్ బయట నుంచి కూడా పెట్టుకోవాలి అంటే వీ హ్యావ్ టు గివ్ మోర్ బడ్జెట్ కదా, చాలా ఎక్కువ 50,000 crores ఇచ్చారండి. దిస్ మిడ్ బడ్జెట్లో 50,000 crores అట్ ఈస్ జూలైలో ఇచ్చారు. మనకున్న అడ్వాన్స్ డిఫెన్స్ సిస్టమ్ పనిచేస్తుంది, చాలా బాగా పనిచేస్తుంది, మనం చూసాం. కానీ వీ షుడ్ నాట్ రెస్ట్ ఆన్ అవర్ లారెల్స్ అంటారు ఇంగ్లీష్లో. ఏదో మనం ఈసారి గెలిచేసాం అయిపోయిందని కాదు. చైనా వాళ్ళు కాన్స్టెంట్గా, తుర్కీ వాళ్ళు కాన్స్టెంట్గా వాళ్ళు ఏదో పాకిస్తాన్కి వెపన్స్ ఇస్తుంటారు. మొన్న కూడా ఆర్మీ వాళ్ళు ఒక బ్రీఫింగ్లో చెప్పారు చాలా క్లియర్గా, దట్ చైనా ఇచ్చిన రియల్ టైమ్ ఇంటెలిజెన్స్, ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర శాటిలైట్ లేదు, చైనా ఇచ్చిన ఇంటెలిజెన్స్తో పాకిస్తాన్ పనిచేశారు ఈ యుద్ధంలో, ఆపరేషన్ సింధూర్లో. అంటే చైనా వాళ్ళు కూడా పాకిస్తాన్లో కూర్చొని చేపించారని అని చాలా క్లియర్ అడ్మిషన్. టుర్కీ వాళ్ళిద్దరు చనిపోయారని చెప్తున్నాను మన బాంబింగ్లో, వాళ్ళు డ్రోన్స్ అని సెటప్ చేసి పాకిస్తాన్కి ఇచ్చారంట. ఎందుకంటే ఈ యుద్ధం జరిగే 5-6 రోజుల తర్వాత, పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత 5 పెద్ద టర్కిష్ ఆర్మీ ప్లేన్స్ వచ్చి దిగింది ఇస్లామాబాద్లో. ఆబ్వియస్లీ డ్రోన్ తీసుకొచ్చి ఉంటారు వాళ్ళు, ప్రొడక్షన్ ఫెసిలిటీ కూడా పెట్టేస్తారు పాకిస్తాన్ కావాలంటే. సో మనం ఇప్పుడు 2 front వార్ అంటాం మనం, ఇప్పుడు ఒకవైపు చైనా, ఒకవైపు పాకిస్తాన్ కాదు, ఇప్పుడు మనకు 3 front, 4 front, 5 front వార్ వస్తుంది. ఇండైరెక్ట్గా తుర్కీ, ఇండైరెక్ట్గా చైనా, వీళ్ళందరూ మన మీద దాడి చేస్తున్నారు. సో మనం కూడా రెడీ ఉండాలి. దానికోసం మనం ఏం చేయాలి, వాళ్ళ ఎనిమి ఎవరు ఉన్నారో వాళ్ళని హెల్ప్ చేయాలి. సో మన ఈ కేసులో అర్మీనియాని హెల్ప్ చేస్తున్నాం. అజర్బైజాన్తో వాళ్ళకి గొడవ ఉంది, నఖోర్నా ఖరాబాగ్ ఏరియాలో ఒక పెద్ద, మన లాగానే పాకిస్తాన్ ఆర్మీ ఇండియా కొట్టుకుంటున్నట్టు కశ్మీర్ ఏరియాలో వాళ్ళ దగ్గర ఒక నఖోర్నా ఖరాబాగ్ అనే ఏరియా ఉంది. అర్మీనియా ఇస్ ఎ క్రిస్టియన్ కంట్రీ అండ్ అజర్బైజాన్ ఇస్ ఇస్లామిక్ కంట్రీ. సో మనం అర్మీనియాని హెల్ప్ చేస్తున్నాం, ఇప్పుడు కాదు ముందు నుంచి చేస్తున్నాం. బహుశా మనకు ఒక ఎయిర్ ఫోర్స్ బేస్ కూడా ఉంది అక్కడ, ఎవరు చెప్పట్లేదు, మాట్లాడలేదు దాని గురించి. లాంగ్ బ్యాక్ న్యూస్ ఉండే ఒక టైంలో దట్ వీ హ్యావ్ అన్ ఎయిర్ ఫోర్స్ బేస్ ఇన్ అర్మీనియా అని చెప్పి. అది కాకుండా ఇప్పుడు మోదీ గారు మన గ్రీస్కి వెళ్ళారు. వీ ఆఫర్డ్ అవర్ ఎంటైర్ డిఫెన్స్ కోఆపరేషన్. అంటే గ్రీస్కి తుర్కీకి పడదు, తుర్కీ వాళ్ళ పెద్ద ఏరియా ఆక్యుపై చేసుకున్నారు గ్రీస్ వాళ్ళది. వాళ్ళకి ఇప్పుడు దాకా డిఫెన్స్ ప్యాక్ట్ కింద వాళ్ళకి ఏం దొరకట్లేదు, నేటో అని చెప్పుకుంటారు వాళ్ళందరూ, కానీ యాక్చువల్ హెల్ప్ ఏం రావట్లేదు. వేరస్ టుర్కీ ఈజ్ అ నేటో మెంబర్. సో ఆబ్వియస్లీ మనం కూడా గ్రీస్ని వెళ్ళి హెల్ప్ చేయాల్సింది. అండ్ నిన్న కూడా పేపర్లో ఒక రిపోర్ట్ వచ్చింది దట్ ఇండియా ఈజ్ ఆఫర్డ్ టు గివ్ అన్స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ మిసైల్స్, అంటే పేరు లేదు, మిసైల్స్ ఇవ్వబోతున్నాం. భయం ఉంటే చాలు టర్కీకి, దట్ ఇండియా మిసైల్స్ అక్కడ వచ్చి కూర్చున్నది, వాళ్ళు బ్రహ్మోస్ పంపించారో, ఆకాష్ తీర్ పంపించారో, అగ్ని పంపించారో మనకు తెలియదు, కానీ అక్కడ ఉందని చెప్తే దే గెట్ అ మెసేజ్, మీరు పాకిస్తాన్ హెల్ప్ చేస్తే మేము ఇక్కడి నుంచి మిమ్మల్ని కొడతామని చెప్పేసి.
సో మనకి ఇక్కడ శత్రు దేశాలు అలా మెల్లిమెల్లిగా పెరిగిపోతున్నాయి, +1+1+1 అన్నట్టుగా యాడ్ ఆన్ అయిపోతున్నప్పుడు మన ప్రధానమంత్రి ఏంటి ఒక చిన్న చిన్న దేశాలకు వెళ్తున్నాడు. ఘనా వెళ్ళారు, ఇటు ట్రినిడాడ్ టొబాగోకి వెళ్ళారు, ఒకేసారి 5 దేశాలు కంటిన్యూ చేసుకొని వచ్చేసారు. అంత అవసరమా అని వచ్చేటువంటి మాటలకు ఏం చెప్తారు మీరు? ఒక్కొక్క దేశంలో మీరు అనలైజ్ చేస్తే ఘనా కానివ్వండి, ఇప్పుడు లోకంలో అన్నిటికంటే ఎక్కువ ఏ దేశమైనా కానీ ఈవెన్ ట్రంప్ రేర్ ఎర్త్స్ గురించి చూస్తున్నారు. రేర్ ఎర్త్స్ అంటే మినరల్స్, లిథియం ఉండొచ్చు, మిగతా మెటల్స్ ఉండొచ్చు. మన దగ్గర మోనోజైట్ శాండ్స్ ఒకటి ఉంది కేరళ వైపు, దాని నుంచి మనం యురేనియం కూడా ప్రొడ్యూస్ చేస్తాం. ఇప్పుడు అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏమొస్తుందంటే నెక్స్ట్ 6 నెలలకి మ్యాగ్నెట్స్ లేవు మన దగ్గర. మ్యాగ్నెట్స్ అనేది ఎలక్ట్రానిక్ ఐటమ్స్లో మన కెమెరాలు ఉండొచ్చు, మన సిస్టమ్స్ ఉండొచ్చు, వెహికల్స్ ఉండొచ్చు, దీంట్లో చిన్న చిన్న మ్యాగ్నెట్స్ యూస్ చేస్తారు. ఇది మొత్తం కంట్రోల్ చైనా చేతిలో ఉండే ఇప్పుడు దాకా. మనం ఇన్వెస్ట్ చేయలేదు దాని మీద, మనం దాన్ని పట్టించుకోలేదు అసలు. చైనా పంపిస్తున్నాడు కదా అక్కడ తీసుకుందాం, మన ఎందుకు పెట్టాలి ఫ్యాక్టరీ అని చెప్పి. ఇప్పుడు చైనా వాళ్ళు బంద్ చేసేసారు. మీరు చూడండి నెక్స్ట్ 6 months మీకు కార్లు దొరకవు, వెయిటింగ్ లిస్ట్ పెరుగుతుంది. కోవిడ్ టైంలో మనకు చిప్స్ రాలేదనుకోండి, కొరియా నుంచి చిప్స్ రాలేదు ఆ టైంలో, మనకు ప్రాబ్లం వచ్చింది. సో మోదీ గారు ఈ దేశాలకు వెళ్ళి వాళ్ళతో టైఅప్ చేసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర ఈ న్యాచురల్ రిసోర్సెస్ ఉంది, కానీ వాళ్ళు తవ్వి తీయడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. సో వీఆర్ ఆఫరింగ్ మనీ, అదంతా బయటికి రాదు, అదంతా అగ్రిమెంట్లో వాళ్ళు సైన్ చేసుకున్నారు, విచ్ ఇస్ నాట్ డిస్క్లోజ్డ్. ఎక్కడైనా ఘానా కానివ్వండి, జాంబియా కానివ్వండి, బ్రెజిల్ కానివ్వండి, అర్జెంటీనా, ఎవ్రీ ప్లేస్ మోదీ గారు వెళ్ళిన ప్లేస్లో న్యాచురల్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి. వాళ్ళకి డబ్బులు కావాలి, వీ విల్ గివ్ 50 million లేకుండా 100 million ఇచ్చి ఒక జాయింట్ వెంచర్ కంపెనీ పెట్టి మనం అక్కడి నుంచి వీ విల్ డిగ్ ఇట్ అవుట్. దానికోసం వెళ్తున్నాం. మనం అనుకుంటే చిన్న చిన్న ట్రినిడాడ్ అండ్ టొబాగో ఎందుకు, చాలా క్రూషియల్ రిసోర్సెస్ ఉన్నాయి ఈ ప్లేసెస్లో అన్నింటిలో. సో వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ మనం దీన్ని డెఫినెట్గా గయానా లాంటి దానికి అని చెప్పాము, గుర్తుంటుందా మీకు? అండమాన్స్ దగ్గర గయానా లాగా ఆయిల్ ఫీల్డ్స్ అని చెప్పాము. అవును. సో వై డిడ్ యూ గో టు గయానా, వై డిడ్ యూ గో టు ట్రినిడాడ్ అండ్ టొబాగో? ఒక పెద్ద ఇండియన్ కమ్యూనిటీ ఉందనుకోండి, అది వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ కూడా ఒక ఇండియనే, అంటే ఎక్స్పాట్రీ, అంటే నెక్స్ట్ జనరేషన్ ఇండియన్ అన్నమాట, 3rd generation. కానీ ఇప్పుడున్న ప్రధానమంత్రి కానీ ప్రెసిడెంట్ కానీ, నాట్ జస్ట్ మోదీ గారు, ఎవరైనా కానీ ఇంటర్నేషనల్ విజిట్స్కి వెళ్తున్నప్పుడు వాళ్ళ కంట్రీ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ని అమ్మడానికి ట్రై చేస్తారు. ఒకటి అక్కడి నుంచి ఏం తెప్పించుకోవాలి అది చూస్తారన్నమాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన దగ్గర ఎక్కువ న్యాచురల్ డిపాజిట్స్ ఉన్నది ఒకటి, మన వైపు కాశ్మీర్ వైపు లదాఖ్లో ఉంది ఒకటి, అది ఇంకా ప్రాస్పెక్ట్ చేయలేదు, ఆ టైం పడుతుంది దానికి. రెడీమేడ్గా ఉన్నది ఈ కంట్రీస్ దగ్గర ఉంది, కానీ వాళ్ళ దగ్గర టెక్నాలజీ లేదు ఒకటి, నెక్స్ట్ వాళ్ళ దగ్గర ఈ తవ్వి బయటికి తీయడానికి ఉన్న డబ్బులు లేవు వాళ్ళ దగ్గర, మైనింగ్ అండ్ మినరల్ కోసం అది చేయాలి. మీరు యుఎస్ కూడా చూసుంటారు, యుఎస్ యుక్రెయిన్తో ఏం డీల్ చేసుకున్నారు అదే కదా. ఇప్పుడు రష్యా ఇండియాకి ఇప్పుడు రష్యా ఆఫర్ చేస్తున్నారంట ఇండియాకి, మీరు తీసుకోండి మా దగ్గర రేర్ ఎర్త్స్ ఉంది మీరు తీసుకెళ్ళండి అని చెప్పేసి. రేర్ ఎర్త్స్ విల్ బీ ద నెక్స్ట్ బిగ్గెస్ట్ బ్యాటిల్, ఎందుకంటే మీకు నెక్స్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కానివ్వండి, మిగతా అన్ని టెక్నాలజీస్లో నెక్స్ట్ జనరేషన్. ఇప్పుడు మన ఎట్లా దీనికన్నా ముందు యురేనియం కొట్టుకున్నాము, ఇప్పుడు దాని బదులు యురేనియం ఈజ్ ఆల్రెడీ అవైలబుల్ ఇన్ ప్లెంటీ ఇప్పుడు చాలా కంట్రీస్లోనే. నెక్స్ట్ రేర్ ఎర్త్స్ కావాలంటే నేను చెప్పిన ఈ మ్యాగ్నెట్స్ కానీ మిగతా అన్ని ఐటమ్స్కి వీ విల్ హ్యావ్ టు స్టార్ట్ ఇండియాలో. ఇప్పుడు ఆల్రెడీ నిన్న అనౌన్స్ చేశారు ఒక స్కీము PLI కింద, దట్ ఇండియా విల్ స్టార్ట్ మేకింగ్ మ్యాగ్నెట్స్ ఇక్కడే అని చెప్పేసి. అది కాకుండా కోలార్ గోల్డ్ ఫీల్డ్స్లో కూడా మోదీ గారు నిన్న క్యాబినెట్ పర్మిషన్ ఇచ్చారంట, దట్ అక్కడ కూడా తవ్వి న్యాచురల్ మినరల్స్ ఉంది తీయమని చెప్పారంట అక్కడ. ఇన్ని జరుగుతున్నాయి సార్, అటు విదేశాలకు వెళ్తున్నారు, అక్కడ వాళ్ళతో ఒప్పందాలు అవుతున్నాయి, ఇక్కడ స్వదేశంలో జరుగుతోంది. ఇన్ని అయినప్పటికీ కూడా మోదీ ఎప్పుడూ మాట్లాడరు, ఏం జరుగుతుందో బయటికి వివరాలు చెప్పరు. ప్రతిపక్షాలు ఇంత అడిగినప్పటికి కూడా ఓపెన్ అవ్వరు. వాళ్ళకి ఏం చెప్తారు? ఇలాంటి విమర్శలు బోల్డ్ అని ఉన్నాయి. ఏం చెప్పక్కర్లేదండి, అన్నీ చెప్పక్కర్లేదు, సైలెంట్గా పనిచేయండి. యువర్ వర్క్ విల్ స్పీక్ ఫర్ ఇట్ సెల్ఫ్ అంటారు ఇంగ్లీష్లో. మీరు ఏం చెప్తున్నారో అది ఆ పని నడుస్తుంది అనమాట. మోదీ గారు ఏదో ఒక రోజు రిటైర్ అయిన తర్వాత ఒక పుస్తకం రాస్తారు, అప్పుడు దీంట్లో అన్నీ వస్తుంది అనమాట. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, మోదీ గారు ప్రధానమంత్రిగా స్వేరింగ్ ఇన్ చేసినప్పుడు, అదే ముఖ్యమంత్రి చేసినా కానీ మంత్రి చేసినా కానీ ఒక వర్డ్ యూజ్ చేస్తారు, దట్ ఐ విల్ నాట్ కన్వే దిస్ ఇన్ఫర్మేషన్ టు ఎనీ పర్సన్ ఆర్ పర్సన్స్ అండర్ మీ. ఇది నేను చేస్తున్నది అన్నీ నేను బయట చెప్పక్కర్లేదు. ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది, గానాలో ప్రెస్ కాన్ఫరెన్స్ ఉండే, మిగతా ప్లేస్లో ప్రెస్ కాన్ఫరెన్స్ ఉండే, అన్నీ ఉండే కదా. ప్రెస్ కాన్ఫరెన్స్కి ఏం ప్రాబ్లం లేకుండా అక్కడ మోదీ గారు ఎప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేయాలంటే భారతదేశంలో చేయరు, కానీ బయట వెళ్ళి చేస్తారు. ఆ రోజు కూడా గానాలో అడ్రస్ చేశారు, ట్రినిడాడ్ అండ్ టొబాగోలో ఇండియన్ కమ్యూనిటీని అడ్రస్ చేశారు. వాళ్ళకి అన్ని ప్లేసెస్ చేస్తున్నారు. ఒప్పందం ఏం పెట్టాం, 10 ఒప్పందాలు చేశారు. జయశంకర్ గారు 5, గడ్కరీ గారు 2, పీయూష్ గోయల్ గారు 3, నిర్మలా సీతారామన్ గారు, ఇట్లా అందరూ సైన్ చేసుకుంటారు అగ్రిమెంట్లు. సో అగ్రిమెంట్స్ ఆర్ సైన్, కానీ కొన్ని అగ్రిమెంట్స్ పేపర్లో బయట కనిపించదు, ఎందుకంటే ట్రంప్ పక్కన కూర్చున్నారు, చూస్తున్నారు మీరు ఏం తీసుకుంటున్నారు, ఎక్కడ గురించి ఏం గుంజుకుంటున్నారు. ఇప్పుడు చూస్తున్నాం కదా, మన ఇండియా కూడా రష్యా నుంచి ఆయిల్ కొనకూడదు అంటున్నారు. మనం ఎప్పుడు 40% మన ఆయిల్ రష్యా దగ్గర నుంచి వస్తుంది మనకి.
ముందు మనం వెస్ట్ ఏషియా నుంచి తీసుకుంటుండే, సౌదీ అరేబియా కానీ ఇరాన్ కానీ, అక్కడి నుంచి మనం ఆయిల్ తీసుకుంటే ఇరాక్ నుంచి, కువైత్ నుంచి. ఇప్పుడు అది కాకుండా వీఆర్ నౌ బయింగ్ ఆయిల్ ఫ్రమ్ రష్యా 40%. ఎందుకంటే మనకి $60 పర్ బ్యారెల్కి ఇస్తున్నారు, ఒకసారి 50కి ఇస్తున్నారు పర్ బ్యారెల్ రష్యా. ఇంకా రష్యా మీద అంత కంప్లీట్ బ్యాన్ పెట్టేశారు యూఎస్. కానీ మనం కొంటున్నాం. ట్రంప్ ఏమో నేను మొత్తం బ్లాక్ లిస్ట్ చేస్తే చేసుకోని చెప్పారు మోదీ గారు, ఏం కావాలో చేసుకొని చెప్పారు. కానీ చేయరు, భయం ఉంది. ఇప్పుడు కూడా ఇష్యూ చేసిన లిస్టు మీరు చూసుంటారు, నిన్న ఒక పెద్ద లిస్టు ఇష్యూ చేశారు ట్రంప్. 17 దేశాలు 16 దేశాలు ఉన్నాయి దాంట్లో. దట్ మీన్ టారిఫ్ 40 నుంచి 30 థాయిలాండ్ ఉంది దాంట్లో, జపాన్ ఉంది దాంట్లో, కొరియా ఉంది దాంట్లో. పెద్ద పెద్ద దేశాలు, అట్లీస్ట్ జపాన్ అండ్ కొరియా ఆర్ బిగ్ నేమ్స్ అనమాట. కానీ భారతదేశం పేరు లేదే దాంట్లో. ఎవరు అడగట్లేదు ఎందుకు ఆపోజిషన్ వాళ్ళు. రాహుల్ గాంధీ ఏమంటారు, మోదీ గారు ఏదో సీక్రెట్ అగ్రిమెంట్ చేసుకున్నారు యూఎస్తోనని. ఇంటర్నేషనల్ టారిఫ్, ఇంటర్నేషనల్ ట్రేడ్లో మనం బయట ఎక్కువ మాట్లాడకూడదు. మనం ఏం చేయాలంటే చుప్చాప్ చేయించుకొని మన అడ్వాంటేజ్ తీసుకొచ్చి మనం రిటర్న్ వచ్చేసేయాలి అంతే. మనది ఒకటే స్టిక్కింగ్ పాయింట్ ఏంటంటే మన బియ్యం అక్కడ అమ్మడానికి మన ఎస్పెషలీ మన అగ్రికల్చర్ ప్రొడ్యూస్ పెద్ద ప్రాబ్లం ఉంది. యూఎస్ సబ్సిడీ ఇస్తారు వాళ్ళ ఫార్మర్స్కి, మనం సబ్సిడీ ఇస్తాం మన ఫార్మర్స్కి. ఇది రెండు మ్యాచ్ కావట్లేదని చెప్పి యూఎస్ గొడవ చేస్తున్నారు. సో వీ విల్ హావ్ టు ఫైండ్ అ వే అవుట్. మనం యూఎస్ నుంచి బియ్యం కొనక్కర్లేదు, వాళ్ళు ఇచ్చిన బియ్యం కూడా ఎవరు కొన్నారు ఇక్కడ. వాళ్ళు ఇంకేమైనా ప్రోడక్ట్స్ పంపిస్తే ఇక్కడ కొంటారు మార్కెట్లో. రేట్ ఎక్కువ ఉంటే ఎవరు కొనరు, మనకు అందరూ తెలిసిన స్టోరీ అది అన్నమాట. సో వీ విల్ వెయిట్, చూద్దాం ఏమైతుంది. పీయూష్ గోయల్ గారు వెళ్ళారు, నెగోషియేట్ చేశారు. లాస్ట్లో వాళ్ళకి విసుకొచ్చేసింది అమెరికన్స్కి, పీయూష్ గోయల్ వద్దు మాకు అని చెప్పారంట. ఈయన చాలా టఫ్ నెగోషియేటర్, ఆయన చార్టర్డ్ అకౌంటెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈయన వద్దు మేము ఇంకెవరైనా పంపి అంటే మోదీ గారు చెప్పారంటే ఇంకెవరు లేరు, ఆయన వస్తారని చెప్పారు. ఆయన వస్తారు, ఆయనే నెగోషియేట్ చేస్తారు మీతో, ఆయన అక్కడ కూర్చొని నెగోషియేట్ చేస్తున్నారు ఇప్పుడు. సో వీ విల్ వెయిట్. దానికోసం ఈ లిస్ట్లో August 1 నుంచి ఉన్న లిస్ట్లో భారతదేశం లేదు. బ్రిక్స్ మీద ఏదో పెట్టారు 10% అని, అది ట్రిపికల్ ట్రంప్ బ్లఫ్, అది ఏం జరగదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, బోల్డ్ అనే విషయాలు మాట్లాడుకున్నాం, ఇంకా చాలా ఉన్నాయి. విల్ టాక్ నెక్స్ట్ వీక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు